వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం మండల సర్వసభ్య సమావేశానికి హాజరవ్వకుండా శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ గారిని ఎంపీటీసీలను అడ్డుకున్న పోలీసులు. కూటమి నేతలు మాత్రమే ఉండాలి, ఇతర పార్టీ ప్రజాప్రతినిధులు సభ్యులు హాజరు కాకుండా జరిపే ఈ సమావేశాన్ని సర్వసభ్య సమావేశమని అంటారా? మేము వెళ్తే ప్రజా సమస్యలు ప్రస్తావిస్తామనే భయంతో అధికారులు పోలీసుల సహాయంతో మమ్మల్ని అడ్డుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై త్వరలో జరగబోయే అసెంబ్లీ మండలి సమావేశాల్లో చర్చకు పట్టుబడతాం. కూటమి అరాచకాల్ని అసెంబ్లీ వేదికగా ఎంటగడతామని అధికారులను పోలీసులను హెచ్చరించిన ఎమ్మెల్సీ విక్రాంత్. పాలకొండ సర్వసభ్య సమావేశానికి పిలిచి మరీ అవమానించిన అధికారులు ఖబర్దార్, అసలు వడ్డీతో సహా తీరుస్తా, మా టైం వస్తుందని ధ్వజమెత్తిన శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్. దేనికి జెండర్ బాడీ మీరు జరుపుకోవడానికి జెండర్ బాడీ తప్పిదాలు ఉన్నాయో ఏవైతే బయటకు వస్తాయన్న ఉద్దేశంతో వారు మరి నా సర్పంచ్లను కానీ నా ఎంపీటీసీలను కానీ అంటే ఇవాళ ఏదో నన్ను అనుసరించి ఉన్నారని కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు నన్ను అనుసరించారు కాబట్టి నేను నా అన్నాను. కానీ వీళ్ళేమి నాకు బంధువులు గారు లేకపోతే నా తాలూకా అదుపాగుల మీద పనిచేసిన వాళ్ళు కాదు. కాకపోతే ఏంటంటే ఒక మంచి కోరేటటువంటి వ్యక్తులుగా వారు, ఒక మంచిని ఆకాంక్షించే వ్యక్తులుగా వీరందరూ కలిపి లోనకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయక వీరిని కూడా అడ్డుకుని ప్రజాస్వామ్యబద్ధంగా జరగవలసినటువంటి పరిపాలన కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ నోటీసు రద్దు ఇచ్చేటటువంటి లేఖని అనుసరించి రేపు 18వ తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు ఉన్నాయి. ఆ సమావేశం జరిగినప్పుడు మా చైర్మన్ గారు కూడా ఈ విషయం తాలూకు ప్రస్తావన చేసి ఎటువంటి ప్రోటోకాల్కి విఘాతం కలిగించారో, ఎవరైతే విఘాతం కలిగించినటువంటి కారకులు ఉన్నారో ఈ పోలీస్ డిపార్ట్మెంటు యాజ్ వెల్ యాజ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వీరు ఇరువురి పైన కూడా నేను మరి తగు చర్య తీసుకోమని చైర్మన్ గారికి నివేదిస్తాను. ఏదేమైనప్పటికీ కూడా మీరు కూడా చూశారు, ఒక గౌరవప్రదమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నేను గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నాను. నేనేమి ఎమ్మెల్సీ మొగుడినో లేకపోతే ఎమ్మెల్సీ బావమతిని కాను. నేను సాక్షాత్గా